మందుల సామ్యాలు 3 రోజులలో కూడా ఏ రోజు కూడా బహిరంగ క్షమాపణ చెప్పలేదు. ఇది మీకు వర్తించదు అని మాట్లాడిండు. అదే విధంగా మేము కూడా ప్రశ్నిస్తే క్రైస్తవ ఏదైతే చర్చిలలో వాళ్ళు చేసే ప్రార్థనలు మాకు కూడా అర్థం కావట్లేదు. సండే సండే మేము కూడా ఎవరిని కించపరచట్లే. అదేవిధంగా మసీదులలో మోగే భాష కూడా మాకు అర్థమవుతలే. ఈ మందుల సామ్యాలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని కూడా అడగాలి, మీ మంత్రాలు మీ పూజా విధానం మాకు అర్థం కావట్లేదని. అర్థం కాకపోతే నేర్చుకోవాలా. మరి ఆ దేవాలయాలకు పోయి పొర్లు దండాలు పెట్టి బ్రాహ్మణులతోటి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అప్పుడు ఎక్కడ పోయింది సోయి అంటున్నా. అయితే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు కూడా అదే రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలో వచ్చిన మందే సామ్యాలకి ఓపెన్ గా మళ్ళీ సవాల్ ఇస్తుతా ఉన్నాము. బహిరంగంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తూ బీసీలకు మారి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలో గెలిచి గౌరవంగా చెప్పుకోమంటున్నా. పదవి కోసము మా హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు కదా. ఒరిజినల్ మా దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంది. యావత్ దళితులు కూడా ఇట్లాంటి విషయాన్ని ప్రశ్నించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.